హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మా ఇంట్లో ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి. మా మ్యారేజ్ అప్పటి నుండి చేసుకుందామంటే ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్ పోన్ అవుతుంది. ఫైనల్లీ ఈ ఇయర్ నెరవేరింది నా కళ. ఈ వరలక్ష్మి వ్రతానికి అన్ని ప్రిపరేషన్స్ ముందు రోజే కంప్లీట్ చేసుకున్నామండి. ఫ్లవర్స్, ఇంకా ఫ్రూట్స్, వాయనం కోసం తాంబూలం ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ అండ్ గాజులు, తమలపాకులు, అరటిపండ్లు, సోంపు మేమైతే ఇవి ఇచ్చామండి. ఇవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాము. అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాము ఇంట్లో. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ 3 o'clock వరకు నిద్ర లేచి ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత బాత్ కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత నేను ఇంకా మా అత్తమ్మ నైవేద్యాల కోసం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. మేము ఏ నైవేద్యాలు చేసుకున్నామంటే పులిహోర, బెల్లం అన్నం, శనగలు ముందు రోజు నైట్ నానబెట్టుకున్నామండి. అవి పూర్ణాలు, బెల్లం పూర్ణాలు అంటాం కదా అవి, ఇంకా దానిమ్మ గింజలు, ఈ విధంగా 5 items తయారు చేసుకున్నాము నైవేద్యాల కోసం ఒక్కొక్కటిగా. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కోసం మేము వంట కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము వచ్చిన వాళ్ళందరూ తినడానికి. ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఇంట్లో తర్వాత డెకరేషన్ ఇలా చిన్నగా చేసుకున్నాము. మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారండి. ఈ విధంగా చిన్నగా డెకరేషన్ కంప్లీట్ చేసుకొని అన్ని సామాగ్రి, పూజ సామాగ్రి అన్నీ తీసుకొని దగ్గర పెట్టుకున్నాము. చేసిన నైవేద్యాలన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఆ తర్వాత అందరం కూర్చొని పూజ స్టార్ట్ చేసాము. ముందు లక్ష్మీ పూజ చేసే ముందు మనం ఏ పూజ స్టార్ట్ చేసినా గణపతి పూజ ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత గణపతి పూజకి కంప్లీట్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత గౌరీ పూజ స్టార్ట్ చేసాము. పసుపు, కుంకుమ ఇవన్నీ మన పూజా విధానం అంతా చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని దేవుడికి ధూపం చూపించి ఆ తర్వాత ప్రదక్షిణలు చేసుకొని మేము దేవుడికైతే తాంబూలం పెట్టాము. చూడండి, మేమైతే ఒక చీర తాంబూలంగా పెట్టాము. గాజులు, చీర, తమలపాకు, బనానా, సోంపు ఇవన్నీ మీకు కూడా తెలిసే ఉంటుంది, కాకపోతే నేను చెప్తున్నాను నేనేమేమి పెట్టుకున్నాను అని. ఇలా తాంబూలం తీసుకున్న తర్వాత నాకు నెక్స్ట్ ఏం చేయాలో తెలియక బుక్ చూశానండి. ఆ తర్వాత పువ్వులు దేవుడికి సమర్పించి కథ చదవడం మొదలుపెట్టాను. చాలా బాగా అనిపించిందండి. నేనైతే ఒక కథ చదివాను, చాలా మంచిగా అనిపించింది. కథ చదివినంత వరకు సైలెంట్గా, పీస్ఫుల్గా ఉన్నారు. ఆ టైంలో కూడా ఎవరు మాట్లాడలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. నేను ఫస్ట్ టైం చేసుకున్నాను కూడా, ఏమనలేదు, మంచిగా రెస్పాండ్ అయ్యారండి. ఆ తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత, కథ కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడు నైవేద్యాల కోసం సమర్పించడానికి ఈ విధంగా కొంచెం క్లీన్ చేసుకొని అక్కడ మనం పసుపు, బొట్టు అవన్నీ పెట్టేసి తమలపాకు పెట్టి దానిపై మనం చేసుకున్న నైవేద్యాలన్నీ లైన్గా పెట్టుకొని కొంచెం కొంచెంగా మూత తీసి దేవునికి సమర్పించాలి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని మనం చేసిన నైవేద్యాలన్నీ ఒక అరిటాకులో దేవుడి కోసం ఒక్కొక్కటిగా పెట్టానండి. ఇలా నేను ఇంకా మా హస్బెండ్, మా అత్తమ్మ అన్నీ కొబ్బరికాయలు కొట్టుకున్నాము ఒక్కొక్కరంగా. వచ్చిన వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొట్టారండి. ఆ తర్వాత దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ మేము అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాము తాంబూలం ఇవ్వడానికి. ఒక్కొక్కరుగా వస్తున్నారండి. చాలా బాగా అనిపించింది అందరూ వస్తూ ఉంటే మా ఇంటికి. ఇది ఆంటీ చూడండి ఎన్ని చెప్తుందో, చాలా బాగా అనిపించింది. మాకు సరిగ్గా తెలీదు, ఫస్ట్ పూజ స్టార్ట్ చేసే ముందు అన్ని బుక్ చూసుకుంటూ ఫోన్లో చూసుకుంటూ పూజ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఈ ఆంటీ వచ్చాక అన్నీ ఒక్కొక్కటి లైన్గా చెప్పిందండి పూజ ఏ విధంగా చేసుకోవాలని. చూడండి, మా అత్తమ్మ వచ్చిన వాళ్ళందరికీ పసుపు బొట్టు పెడుతుంది.
మా చిన్నోడైతే చాలా కోఆపరేట్ చేస్తాడండి. నేను పూజ చేసుకునేంత వరకు కొంచెం కూడా విసిగించలేదు. చాలా మంచిగా ఆడుకున్నాడు. అక్కడ పిల్లలు వచ్చారండి, వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసి చాలా ఎంజాయ్ చేశాడు వాడు కూడా. మా మమ్మీ కూడా వచ్చిందండి, టైంకి అన్నింటికి హెల్ప్ చేసింది. ఆ తర్వాత హారతి చదివామండి. హారతి పాట అంటే సొంతంగా నాకేం రాదు, ఫోన్లో చూసుకుంటూ పాట పాడానండి. నా డెకరేషన్ నచ్చిందా అండి? ఒకసారి చూసి నాకు కామెంట్ చేయండి. నా డెకరేషన్ ఎలా ఉందో. ఏదో సింపుల్గా చేసుకున్నాను ఈ విధంగా. ఇలా హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ని పిలిచి ఆశీర్వాదం తీసుకున్నానండి. ఆ తర్వాత మా చిన్నుని కూడా రమ్మని ఆశీర్వాదం తీసుకుందామంటే వీడు చాలా ఎంత క్యూట్గా వస్తున్నాడో చూడండి. వాడికి ఇలాంటివంటే చాలా ఇష్టం. చాలా ఎగ్జైట్గా పిలుతాడు. ఏంటో మా మమ్మీ ఇలా చేస్తుంది అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఒక ఫోటో దిగామండి మేము. చిన్నోడు చూడండి, ఒక్కసారి కూడా చూడమంటే చూడటం లేదు ఫోటో కోసం. మా మమ్మీ ఇంకా చిన్నోడిని తీసుకొని వెళ్ళి ఆడిస్తుంది. ఆ తర్వాత మా మామయ్య వచ్చి కొబ్బరికాయ కొట్టి, ఆ తర్వాత మా అత్తమ్మ కూడా మా మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందండి. ఇలా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అక్కడ పెట్టిన చీర మనకు ఒడిలో పెట్టాలి అంట. నేనైతే మా అత్తమ్మ తీసుకోమని చెప్పాను. మనం కట్టుకోవచ్చు కానీ మనకు ఎప్పుడు మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేనైతే మా అత్తమ్మకి తాంబూలంగా పెట్టించాను. మా మామ అయితే మా అత్తమ్మకి తాంబూలం ఇచ్చేసాడు. దేవుడికి పెట్టింది ఇది. ఎవరికి మనం దేవుడికి పెట్టిన తాంబూలం మనమే యూజ్ చేసుకోవాలి అంట, బయట వాళ్ళకి ఎవరికి పెట్టకూడదు అంట. ఆ తర్వాత పెట్టిన ప్రసాదాలన్నీ ఫస్ట్ మనం తీసుకున్న తర్వాత మేమైతే మా అత్త మామయ్యల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నామండి ఇద్దరం. మా చిన్నోడు చూడండి ఎలా చేస్తున్నాడో క్యూట్గా. వాడికి నిద్ర వస్తుంది ఇప్పుడే. పక్కన వాయినాల కోసం మా మమ్మీ అన్నీ రెడీ చేస్తుంది. ఇంకా నాలుగో అత్తమ్మ కూడా అన్నీ రెడీ చేస్తుంది. ఈమె మా ఆడపడుచు అంటే మాకు సంత వాళ్ళు లేరు, మా నాలుగో మామయ్య వాళ్ళ కూతురండి. ఫస్ట్ వాయినం మన వీళ్ళకి ఇస్తే మంచిదే అంట. ఆ తర్వాత నేను వాయినం ఇచ్చి పసుపు రాసి కాళ్ళకి వాయినం అయితే సమర్పించాను మా ఆడపడుచుకి. ఆ తర్వాత ప్రసాదాలకు అందరికి ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ చేశారు. నేనైతే మా హస్బెండ్ దగ్గర ప్రసాదం పెట్టించుకున్నాను. నేను మా హస్బెండ్కి పెట్టించాను. మా చిన్నోడు కొబ్బరి నీళ్ళు కావాలని ఏడుస్తున్నాడు. అయితే ఒక గ్లాస్లో పోయించి తాగిస్తున్నాను. నాకు వర్క్ ఉందని మా ఆడపడుచుతో తాగిస్తుంటే వాడు తాగాడంట, నా చేతనే తాగుతాడంట. ఏదో ఒకటి చెప్పి పక్కకి పంపించేశాను. ఆ తర్వాత మా హస్బెండ్ కూడా నాకు తీర్థం పెట్టి ప్రసాదం పెట్టాడు. ఈ విధంగా ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేశారు. అందరికీ కాళ్ళకి పసుపు రాసి వాయనం అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఎంత బాగా అనిపించిందో అండి ఇలా చేస్తుంటే. ఫస్ట్ టైం కదా, చాలా బాగా అనిపించింది. అండ్ ఫుల్ టైర్డ్ కూడా అయ్యామండి. లాస్ట్ అయిపోయేసరికి ఒక్కొక్కరుగా రావడం మాకు నైట్ 8 o'clock వరకు ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. వీళ్ళైతే వీరందరూ మా చుట్టుపక్కల వాళ్ళండి. మేము అక్కడ వాళ్ళని పిలుచుకున్నాము. ఫస్ట్ టైం కదా, అందరినీ పిలిచాను. చూడండి అందరూ ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ అయ్యారు. అందరు లైన్గా కూర్చున్నారు. మా అత్తమ్మ, మా మమ్మీ, వచ్చిన వాళ్ళందరూ.
వీళ్ళు చాలామంది వచ్చారని ఆంటీ అందరికి ఒకసారి పసుపు రాసి అందరికి ఒక్కసారి తాంబూలం ఇవ్వమ్మా అని చెప్పిందండి. ఊకే అటు ఇటు తిరగడం ఎందుకని, అందుకే ఫస్ట్ లైన్గా అందరికీ కాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి ఆ తర్వాత తాంబూలం అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాము. ఫస్ట్ పసుపు కుంకుమ ఇవ్వాలి, ఆ తర్వాత పసుపు కుంకుమ బొట్టు మనం పుస్తలకి పెట్టుకోవడానికి ఇచ్చి ఆ తర్వాత మనం ఏమి ఇవ్వాలనుకున్నామో ఆ వాయనం వాళ్ళకి చేతిలో పెట్టేసి అక్షింతలు చేతిలో ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అప్పుడు మన వరలక్ష్మి వ్రతం అనేది కంప్లీట్ అయినట్టు. మనం ఇస్తే అంటే ఈ పూజకి నేను తెలుసుకున్నది అర్థం ఏమిటంటే, మనం ఈ విధంగా మంచిగా పూజ చేసుకొని దేవునికి అన్ని నైవేద్యాలు ప్రసాదించిన తర్వాత మనం ఇలా వాయనం ఇస్తాం కదా, అంటే వాయనం అంటే మనం ఇలా అన్నీ మనం ఏమైనా చేసిన పాపాలైనా అవన్నీ ధన్యం అయిపోతాయంట. మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయనంట. అలా నేను తెలుసుకున్నవి చెప్పానండి. మీకు ఏ విధంగా తెలుసో చెప్పండి. ఆ తర్వాత మేము కొన్ని ఫొటోస్ కూడా దిగామండి ఒక్కొక్కరం. చాలా బాగా అనిపించిందండి. చాలా టైర్డ్ కూడా అయిపోయాము. మా చిన్నోడైతే లాస్ట్ ఈవినింగ్ టైంలో చాలా ఏడ్చాడండి. నన్ను మార్నింగ్ నుంచి చాలా మిస్ అయ్యాడు. వాడు పడుకున్న తర్వాత కొంచెం రెస్ట్ దొరికింది నాకు. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే చేసుకున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన పూజ ఎలా చేసుకున్నాము, ఎంత గ్రాండ్గా చేసుకున్నాము అనేది కాదండి, దేవుడికి మనం పూజ చేసుకొని మంచిగా ఒక 5గురికైనా ఇలా వాయనం ఇస్తే చాలా మంచిది అంట. మనకెంతలో ఉందో అంతలో చేసుకుంటే మంచిది అని అంటారు. మనకి ఇంత చేసుకోవాలి, ఇంత పెద్దగా చేసుకోవాలి అనేది ఏం లేదండి. దేవుడికి అందరూ ఒకటే, కాకపోతే కొంచెం ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే ఎక్కువ పిలవాలని మనసులో ఉన్నవాళ్ళు ఇలా పిలుచుకొని ఇచ్చుకుంటారు. వేరే రీజన్ ఏం లేదండి. ఇలా అంతా అయిపోయిన తర్వాత అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. చాలా బాగా అనిపించింది. నేనైతే మా పక్కన వాళ్ళు చేసుకుంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వచ్చాము వాయనానికి. నేను ఇంకా మా అత్తమ్మ ఇలా వచ్చిన వాళ్ళతో ఫొటోస్ కొన్ని దిగామండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.